పాప లేచిందిరా. రేపటి నుంచే మాసరికి వెళ్ళి అందరిని బతికించాలి. మేము చచ్చిపోయిన పాపని కాపాడాం. ఇక్కడ ఎవరికైనా ఉందా దమ్ము? హే దేవుడా, నీ పక్కనే 2 సీట్లు వేసుంచు. వస్తాం, నీతో సిట్టింగ్ వేస్తాం. సారీ దేవుడా. రేయ్, నువ్వేంట్రా బాహుబలి సినిమాలో బెజ్జాల దేవుళ్ళ చెయ్యి అని పెట్టుకున్నావు? రే, నీకు గుర్తుందా? ఏంటి బావా? మనం హోంవర్క్ చేయకుండా స్కూల్కి వెళ్ళేటప్పుడు టీచర్ అందరిని లైన్లో నుంచో పెట్టి కొడుతుంటే మనకన్నా ముందు వాళ్ళు దెబ్బలు చూసి మనం ఎంత భయపడే వాళ్ళం. అమ్మ, నాకెందుకు గుర్తులేదు? నేనైతే పారిపూరి రసం పోసుకురండి అని. కానీ ఒక మనిషి చనిపోయిన తర్వాత అలా పాడి మీద తీసుకెళ్తున్నప్పుడు మనకెందుకు అనిపించదు నెక్స్ట్ మనమేనని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయినాయి. వాళ్ళు పాప సిపిఆర్ చేయడం వల్ల బ్రతికిందని అనుకున్నారు. మనకు తెలుసు కదరా మనం వరం వల్లే బ్రతికిందని. నిజంగా మనం అంత గొప్ప వాళ్ళమా? ఇప్పుడు అవన్నీ ఎందుకు బావా? హోటల్లో భోజనం చేసి బిల్లు కట్టకుండా బయటికి ఎలా రావాలి అని ఆలోచిస్తాం. మీ అమ్మ నాన్న నీకు, మా నాన్న నాకు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా విను. రోడ్డు మీద ఎవడు ఎన్నన్నా పట్టించుకోం. ఇప్పుడు అవన్నీ ఎందుకు బావా? మనకి బాధ్యత లేదురా. మరేం చేస్తావు? ఈ వరం మన చేతిలో ఉండాల్సింది కాదురా. చావు పుట్టుకల్ని ఆ దేవుడు డిసైడ్ చేయాలి, మనం కాదు. ఈ వరంతో ఈ భూమి మీద మనం చాలా మార్పులు చేర్పులు చేసేస్తాం చంటి. మనం ఆపలేనివి, అడ్డుకోలేని మార్పులు కూడా. మరేం చేస్తావు? నువ్వు కూడా వచ్చిన వరాన్ని కాదనుకుంటావా? లేకపోతే ఆ పిచ్చోళ్ళ ఇంకోటికి ఇచ్చేస్తావా? నేను ఏమీ చేయను, ఎవ్వడికి ఇవ్వను. ఇదేంటి ఇక్కడున్నావు? ప్రభాస్ అన్న అంటే ఇంట్లో ఉన్నాను. మరి నైట్ క్యాంప్ ఫైరు, మందు, 50 లక్షలు. ఏంటి 50 లక్షలు ఏమని? మెసేజ్ కూడా లేదు. నా అకౌంట్లోనే కదా పడ్డది. మెసేజ్ ఏమైంది? వీడి అకౌంట్లోనే. వీడి అకౌంట్లో కూడా 50 లక్షలు పడ్డాయి కదా. చెప్పలేగరా. ఏంటి బావా? నీ అకౌంట్లో 50 లక్షలు లేవురా. ఏంటి? నా అకౌంట్లో కూడా 50 లక్షలు లేవురా. మెసేజ్లు కూడా లేవు. బావా, ఏ 50 లక్షల గురించి మాట్లాడుతున్నావు? రే, ఏం చేస్తున్నావురా? నేను ఇంత క్లారిటీగా నా లైఫ్లో ఎప్పుడూ లేను. ఇది చెయ్యాల్సింది మనం కాదు. ఒక్క నిమిషం నేను చెప్పింది విను. నువ్వు చెప్పింది నేను ఏ రోజు కాదనలేదు. ఈ ఒక్క నిమిషం నేను చెప్పేది విను. ఆ తర్వాత నువ్వు ఏం చేసినా నాకు ఓకే.
ఏంటది? మనం ట్రై చేయని జాబు లేదు, అటెండ్ అవ్వని కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా లేదు. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు కానీ జాబులు మాత్రం రావట్లేదు. బావా, నేను స్వార్థంగా అడుగుతున్నాను అనుకోకపోతే ఒకటి. ఏంటది? ఒకే ఒకటి. ఏంటో చెప్పరా. లైఫ్ సెటిల్ అయిపోవాలి బావా. జాబులు చేసే ఏజ్ దాటిపోతుంది, డబ్బులు సంపాదించే మార్గాలు మూసిపోతున్నాయి. ఒక్కడి కోరుకో బావా, దెబ్బకి లైఫ్ సెటిల్ అయిపోవాలి. బుర్ర బొక్కడి పొద్దురై. బావా ప్లీజ్ బావా, కాదనుకు. నేను చెప్పే దాంట్లో రీజన్ ఉంది, మన ఇద్దరికి యూజ్ కూడా ఉంది, కానీ నువ్వు కూడా ఆలోచించుకో. ఇప్పుడే కదరా చావు పుట్టుక బాధ్యత బొక్క అని నాకు తెలుగులో తెలిసిన పదాలను ఉపయోగించి నచ్చ చెప్పాను. నిజంగా లాస్ట్ కాదను బావా. సరే, బావ ఏం కోరుకున్నావురా? చెప్పరా బావ, ఏం కోరుకున్నావు? బావా, నాకు తెలియకుండా రష్యన్ అమ్మాయితో ఫస్ట్ హ్యాండ్ కోరుకున్నావా బావా? చెప్పరా. అరే బావా, నువ్వు అలా సైలెంట్గా ఉండకురా. అసలు ఈ ఏరియాలో ఆడదయ్యం నగ్నంగా తిరుగుతున్నట్రా. ఈ టైంలో ఆడా your account created by 50 lakhs. Your account created by 50 lakhs? నా అకౌంట్ 50 lakhs. బావా, నా అకౌంట్లో 50 లక్షలు వేసాడు రా. బావా బావా, ఐ లవ్ యు రా బావా. వరం మాదే బుడిచిన బలం, వరం 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 ఇంకా చెప్పుకోవాలి తరం. వరం 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 ఈ రోజుకిదే బలం. వరం వరం యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ విత్ 50 lakhs. వరం వరం మాదే బుడిచిన బలం, వరం 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 ఇంకా చెప్పుకోవాలి తరం. వరం 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 ఈ రోజుకిదే బలం. వరం 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 ఇంకా చెప్పుకోవాలి తరం. రే 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 గట్టిగా అరవకు. ముందు ఆ డబ్బులతో ఏం చేస్తామో ఆలోచించు. ఇంకా చెప్పుకోవాలి తరం. వరం 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 ఈ రోజుకిదే బలం. రే 50 లక్షలు రా. అదే ఏ 50 లక్షలు? మీ బాబు ఇంటి కోసం చేసిన అప్పు కోసం మాట్లాడుతున్నావా, లేదా మా బాబు చేసిన అప్పు కోసం మాట్లాడుతున్నావా? ఏ 50 లక్షలు? అరే ఏంట్రా, నైట్ కోరుకున్నాం కదా, ఇద్దరు అకౌంట్లో 50 లక్షలు పడ్డాయి కదా. ఏంటే నైట్ కోరుకున్నావా? 50 లక్షలు అకౌంట్లో పడ్డాయా? అందుకే చీప్ లెక్కర్ తాగొద్దురా, చిన్న మెదడు దొబ్బెద్దంటే వింటావా? అదేంట్రా అలా అంటావు? బిచ్చగాడికి మనం టిఫిన్ ఇచ్చాం, ఆడు మనకు వరం ఇచ్చాడు, నువ్వే కదా బట్టల షాప్కి తీసుకెళ్ళావు. ఏంటే బెచ్చగాడే టిఫిన్ ఇస్తే ఆడు నీకు 50 లక్షలు వరం ఇచ్చాడా? వరం అడిదిరి పెట్టుకొని కాయ ఆడుతున్నాడా? ఆడే లక్షదిగా అయిపోవచ్చు కదా. లేగు లేగు, మీ బాబు ఊరి నుంచి వచ్చేస్తాడు, లేగు. మళ్ళీ తాగని తెలిస్తే మీ బాబు అటు నుంచి టూర్ వెళ్ళి నీకు ఓ పిన్ని నాకు అతను తెచ్చేయగలడు. ఏదో గట్టిగల కాసినట్టున్నాడు వీడు. కళ్ళకనం మానేసి కిందరారా ఆజము. ఏంటిదంతా కళ? ఇంత పర్ఫెక్ట్గా ఎలా గుర్తుంది? నిజంగా నిజం అనుకున్నాను. ఛే దీనమ్మ. రే, మీ బాబు వచ్చినట్టున్నాడు, ఎక్కువ తాళది చెప్పు. ఈయన గానీ మాట చెప్పాననుకో, ఆపకుండా 6 నెలలు నవ్వుతాడు. వస్తున్నాను మూర్తి గారు,
షుగర్ ఉంది కదా, బెల్లనే పాడైపోవాలి, డోర్ అనే పాడైపోవాలి. భిక్షాందేహి 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 భిక్షాందేహి. విశాఖపట్నంలో గత కొన్ని రోజులుగా సంచలన వార్తలు నిలుస్తున్నాయి. శ్రీ వరలక్ష్మి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత అయిన వరప్రసాద్ అలియాస్ పెద్ద వాల్టర్ ప్రసాద్ గారు బుధవారం రాత్రి 12 గంటల సమయంలో హత్యకు గురయ్యారు. ఇది ఇలా ఉండగా గత కొన్ని రోజులుగా కొంతమంది ఆయన పైన విమర్శలు కురిపిస్తూ వచ్చారు. ఆయన వివిధ సాంఘిక సంక్షేమాల్లో పాల్గొన్నారు. వరప్రసాద్ గారి మరణంతో నగరంలో పలు చోట ధర్నాలు జరుగుతున్నాయి. ఏ బాబు, ఏ బాబు, ఎవరయ్యా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతున్నావు? ఆగవయ్యా, చెప్తుంటే వినవేంటి? ఆగు, పిలిస్తే పలకవేంటయ్యా? ఎవరు నువ్వు? వెనక్కి తిరుగు. సార్